రైట్, కర్నూలులో హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గురవడం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం, దాంట్లో వచ్చిన స్పార్క్ అంటే ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో చిన్న చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, ఆ మంటలు చెలరేగి అక్కడ చాలా మంది సుమారుగా మనకి 19 మంది 17 మంది పెద్దవాళ్ళు 2 చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేకూరు విలేజ్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్, మా డీజీపీ గారు, అదేవిధంగా మా నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు వనపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చరితారెడ్డి గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ 6:30 కల్లా మ్యాక్సిమం ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మంత్రి గారు కూడా వితిన్ 2 hours లో మనకి 9-10 కల్లా అక్కడికి ఇంచుమించుగా చేరుకొని పరిస్థితిని అంతా సమీక్షించడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసింజర్స్ బస్సులో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరామ్ గారు అని చెప్పి చౌరాస్తా దగ్గర 2 కూడా ఎక్కడం జరిగింది. అందులో ఒకరు దిగిపోయారు, ఒకరు ఉన్నారు అందులో. సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చెరలేగానే ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ ని కొంచెం బలంగా పగలగొట్టడం, తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది. అలా చూసుకుంటే 23 మంది అడల్ట్స్, 2 పిల్లలు, 2 డ్రైవర్స్, ఓవరాల్ గా 27 మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు, సురక్షితంగా బయటపడిన వాళ్ళు. అదేవిధంగా ఈ రోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్ లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు. అందులోని అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు. అందులో 6గురిలో ఒక 3కి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా మన జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక 3 ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూసుకుంటే 17 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. అందులో 6గురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు. అందులో ఒకరు బాపట్ల దాత్రి ఏజ్ 27 years, నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అనూస పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 years రావులపాలెం. వీళ్ళతో పాటు 6గురు తెలంగాణ నుంచి, ఒకరు ఒడిస్సా నుంచి, ఒకరు బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా మనకు ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ రోజు ఇందాక మేము అందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఇది ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి అవుతున్నారు, బుచ్చల శివశంకర్, తాండ్రపాడు విలేజ్, కర్నూలులోనే. అతని ఏజ్ కూడా 24 years. సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్ గా ఇది అన్నిటినీ కూడా మాక్సిమం, ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయినాయి, అంటే మనం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్న పొజిషన్ లో ఉన్నాయి. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా పానిక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ని నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ 27 మంది బయటపడడం అనేదే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి. ఒక పక్క దురదృష్టం, ఒక పక్క అదృష్టం. ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా 16 టీములు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీములు కేవలం DNA టెస్ట్ చేయడానికి 10 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. 2 టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి 2 టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి. ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్. ఇన్సూరెన్స్లో సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి, వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు. కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది. దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా 2 types ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, అండర్ ఇన్వెస్టిగేషన్ ఇది. అంటే ఒక డ్రైవర్ ఆల్రెడీ మా దగ్గర ఉన్న డ్రైవర్ ఏంటంటే పడుకున్న అతను స్పేర్ డ్రైవర్ ఫస్ట్ మా కస్టడీలోకి వచ్చారు. అతను చెప్పింది ఏంటంటే శబ్దం వచ్చింది, నన్ను వచ్చి లేపారు, నేను వెళ్ళి వెనకాతలకి వెళ్ళి ఆ గేర్ రాడ్ ఏదో సంథింగ్ రాడ్తో ఎస్పీ గారు చెప్తారు ఒకసారి. ఓకే. పొద్దు నుంచి మా అదుపులో స్పేర్ డ్రైవర్ ఎవరున్నారు ఆయన ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద మేము ఇన్వెస్టిగేషన్ కొనసాగించాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో 2 wheeler ఎవరు నడుపుతున్నారో బస్సు రాకముందే అక్కడ 2 wheeler పడి ఉంది. అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 wheeler దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 wheeler స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. డ్రైవర్ అప్రమత్తం అయి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. కేవలం బైక్ రైడర్ మాత్రమే చనిపోయేవారు. అక్కడ ఉండే డ్రైవర్స్ అలర్ట్ చేయకపోవడం వల్లే ఇంత ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తూ ఉన్నారు. అక్కడ ఉండే లైవ్ లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు చెప్పే పరిస్థితి. అంటే యాక్చువల్ గా మీరు అన్నదానికి మేము ఏకీభవిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా కారణాలు మనం బయటకు తీస్తాం. వీటన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి, కేసెస్ ఫైల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో మీరన్న అన్ని కోణాల నుంచి కూడా, ఎందుకంటే ఇదేదో ఇలా జరిగిందని వదిలేయలేదు. 16 ఫోరెన్సిక్ టీములు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి. అందులో 4 teams ఎక్స్క్లూజివ్లీ దీని గురించే, ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి. ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయినాయి. ఓకే. కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్న తర్వాత ఈ విధంగా స్టేట్ లో మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యూటీస్ లో వెహికల్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత వాటికి సరైనటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేకున్నా అధికారులు కూడా మామూలు మాయలు ఉంటూ యథేచ్ఛగా ఈ వెహికల్స్ రోడ్డు మీదకి రావడం వల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి అనేది పబ్లిక్. ఓకే, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా వస్తాయి, నేను కాదని చెప్పట్లేదు, నేను అది కాదు. ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి ఇందులో. సో ఎందుకు జరిగింది, ఏం జరిగింది, మీరన్న కోణంలో కూడా మేము ఈరోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడికి పంపించడంలోనే దీన్ని ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి. అందుకేనండి ఫోరెన్సిక్ టీమ్స్ 4 teams వేసాం కదా. ఎంత స్పీడ్ లో వెళ్తుంది, ఎప్పుడు ఏ స్పీడ్ లో బ్రేక్ పడింది, ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్ లో. ఎవ్రీథింగ్ వస్తాయి. ఏ స్పీడ్ లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ వస్తాయి. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రాణాలండి, కళ్ళ ముందు 19 ప్రాణాలు పోయినాయి. చాలా మంది, నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక చంటి పిల్లని ఒళ్ళో పెట్టుకుని కాలిపోయింది ఒక ఆమె. నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు. ఫ్యూచర్ లో కూడా ఎటువంటి సందర్భంలోనూ ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి. దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకునైనా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా
ఒక హైపో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం. దానికి కూడా సీఎం గారికి చెప్తాం. ఇప్పటికే మేడం, ఒక చిన్న విషయం అండి, ఈ ప్రైవేట్ బస్సుల ప్రమాదాలకు ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తారా చేయాలా? ఇప్పుడు అదే చెప్పానండి మీతో. జస్ట్ ఆ కమిషన్ హైపో కమిషన్ ఒకటి వేస్తాము. రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా అది కూడా ఏర్పాటు చేస్తాం. రాత్రి వేళల్లో ఏదంటే ఆర్టీఓకి సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ లేకపోవడము, తర్వాత దానికి సేఫ్టీ మేనేజ్మెంట్స్ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టవచ్చు? ఇప్పుడు మేము ఏర్పాటు చేయబోయే కమిషన్ ఏదైతే ఉందో, కమిటీ ఏదైతే ఉందో 3 డిపార్ట్మెంట్లు కలిపి అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి, అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఒక సూచనలే కాకుండా మేము కూడా ఒక ఎస్ఓపి ఇచ్చేస్తాం. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి, బస్ ఇంతే స్పీడ్ లో నడపాలి, ఈ టైంలోనే ఉండాలి. అదైతే క్లియర్ గా తెచ్చుకుంటామండి. ఒక్క నెంబర్లోనే దాదాపు ఎక్కువ బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువ నడుపుతున్నారు అనేది సార్ మాట్లాడతారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు. ఒకటి నిమిషం మేడం, ఒకసారి ఉండండి, చెప్తున్నారు కదా. మినిస్టర్ గారు